1 స్టార్ట్. ప్రేజ్లా సంతోష్. ప్రైజ్ లార్డ్ మోహన్. హైరా విక్కీ. హాస్పిటల్కేనా? అవునండి. పేరెంట్స్ అని ప్లీజ్. అరే సంజయ్ నువ్వు వచ్చి కార్ డ్రైవ్ చేయరా. ప్రైజ్ లార్డ్ మోహన్. హైరా విక్కీ. హాస్పిటల్కేనా? అవునండి. సరే. 1 2 3 స్టార్ట్ నౌ. స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయండి. ఇంకేంట్రా విషయాలు? మోహన్ ఏమిందిరా? ఏమైందిరా? మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఎంత కష్టపడిన చేతులు ఏం ఉండడం లేదురా. ఒకవైపు అమ్మ నాన్న, మరొకవైపు అన్న వదిన, వారి పిల్లలు, అంతేనా? దానికి తోడు మా అక్క చెల్లెళ్ళు వారికి పెళ్ళిళ్ళు చేసిన మా పైన ఆధారపడుతున్నారు. అందులో రోగాలు, బర్త్డేలు, అప్పుడప్పుడు వచ్చి జేబులు ఖాళీ చేసే పండుగలు. ఖర్చు గంపెడంత, ఆదాయం బెత్తడంత, మనశ్శాంతి లేదురా. అందుకే మీ చెల్లి శాంతి కుటుంబాన్ని వదిలి వేరుగా ఉందాం అంటుంది. ఒకసారి లుక్ ఇవ్వండి. అదేంట్రా, మీ అన్న కూడా కష్టపడుతున్నాడుగా. ఓకే అన్న, బ్యాక్ వచ్చాను. అట్లా బ్యాక్ వచ్చాను. సంతోష్ ఓకేనా? బాడీ ఫ్రీగా, టెన్షన్ పడకండి. షూటింగ్ జరుగుతుందని విషయం. 1 స్టార్ట్. కష్టం వచ్చినప్పుడు ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు కదా, నీ పిల్లలు కూడా నిన్ను వదిలేస్తే నీ పరిస్థితి ఏంటి? రెండు చేతులు కలిస్తేనే శబ్దం. ఇద్దరు వ్యక్తుల వ్యక్తిత్వమే గొడవకు కారణం. ఇంకేమన్నావు? ఓల్డేజ్ హోమా? ఇప్పుడు వదిలేస్తావని నీవు పుట్టక ముందు నీ తల్లిదండ్రులకు తెలుస్తుంటే నీ పరిస్థితి ఒకసారి ఆలోచించు, కలిగించుకున్న వల్ల. అసలు నీరు కెమెరా చూడాలి. ఏడుపు ముఖం పెట్టాలి. ఓకే. ఎక్స్ప్రెషన్స్కే చదువుతాను. వీళ్ళిద్దరు మాట్లాడుతారు. ఇద్దరు తల్లించుకున్నారు. ఓకేనా? రెడీ అన్న, స్టార్ట్ చేయాలి.
చీకటి ఎదురుపడగానే ఎందుకు లైట్స్ ఆన్ చేసావు? సంజయ్, కుటుంబం అంటే భారం కాదురా, బాధ్యత. అర్థమైన వాడి కదా అమృతం. బలహీనుడికి కుటుంబమే బలం, బలవంతుడికి అది మరింత బలం. ఓకేనా? అలాగుండండి. రే సంజయ్, ఏంటన్నా? కలిసి గొడవ పడేకుండా విడిపోయి సుఖంగా ఉండడం మంచిదా? రేపు నీ పిల్లలకు కూడా ఎవరైనా ఇలాంటి సలహాని ఇస్తే ఒక తండ్రిగా నీ పరిస్థితి ఏంటో ఆలోచించు. అలాగే మెల్లగా తలకెత్తించండి. సంతోషం అంటే క్లోజప్ తీసుకుంటున్నారుగా, ఓకేనా? క్లోజప్ కుటుంబం అనగానే అటువైపు చూడండి, ఓకేనా? చూడండి ఒకసారి ట్రైలు. దూరం అవ్వద్దు. బంధం బరువు కాదు. మూమెంట్ ఉండాలి పాలన. ఇటు చక్కగా పోయేదే ఎట మెల్ల కొంచెం పేరు ఇంకొంచెం తిరగాలి. మరీ అంత కాదు, మరీ అంత కాదు. రెడీ, 3, 2, 1 స్టార్ట్. క్లోజప్ తీసుకోండి, కళ్ళకు క్లోజప్. హైరే సంజయ్, ఫ్రంట్కి తిరగండి. హైరే సంజయ్ అని చెప్పండి, సస్టైన్లో ఉండండి. 3, 2 స్టార్ట్. హైరా సంజయ్. స్టార్ట్. అవును మోహన్, బ్రతుకు ప్రయాణంలో, భక్తి ప్రయాణంలో చీకటి బిల్లాలు ఎన్నెన్నో. శ్రమ అనే చీకటి, బాధ అనే చీకటి, భవిష్యత్తు గురించిన ఆందోళన అనే చీకటి అలుముకున్నాయని. బట్ తీసే రే సంజయ్, ఏంటన్నావు? కలిసి ఉండి గొడవ పడడం కంటే విడిపోయి సుఖంగా ఉండడం మంచిదా? రేపు పొద్దున ఎవరైనా నీ పిల్లలకు కూడా ఇలాంటి సలహానే ఇస్తే
నువ్వు తండ్రిగా నీ పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచించు. చేతులు కట్టుకోకండి. స్టార్ట్. ఎదురుపడింది చీకటి, ఎదురుపడింది చీకటి, ప్రయాణం సేఫ్టీగా సాగాలంటే ప్రయాణం సేఫ్టీగా సాగాలంటే లైట్స్ ఉండాలి కదా. మళ్ళా లైట్స్ ఉండాలి కదా ఖచ్చితంగా. స్టార్ట్. 1 స్టార్ట్. నీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. ఓకే. అవును మోహన్, బ్రతుకు ప్రయాణంలో భక్తి ప్రయాణంలో చీకటి బిలాలు ఎన్నో. శ్రమ అనే చీకటి, బాధ అనే చీకటి, భవిష్యత్తు గురించిన ఆందోళన అనే చీకటి ఎన్నో అలుముకున్నాయని లైట్ ఆఫ్ చేసి ప్రయాణం చేస్తే ప్రమాదం కదా. స్టార్ట్. సంజయ్, ఇందాక చీకటి ఎదురుపడగానే కార్ లైట్స్ ఎందుకు ఆన్ చేసావు? నన్ను చూడకండి, ఫోకస్ అంతా అట. ఎదురుపడింది చీకటి, ప్రయాణం సాఫీగా సాగాలంటే లైట్ సహాయం ఉండాలి కదా. ఇంకొంచెం ఫైన్గా రావాలి. స్టార్ట్ నౌ. అవును మోహన్, భక్తి ప్రయాణంలో జీవిత ప్రయాణంలో ఎదురుపడే చీకటి బిలాలు ఎన్నెన్నో. శ్రమ అనే చీకటి, బాధ అనే చీకటి, భవిష్యత్తు గురించిన ఆందోళన అనే చీకటి మొదలైనవి అలుముకున్నాయని లైట్ ఆఫ్ చేసి ప్రయాణం చేస్తే ప్రమాదం కదా. అక్కడక్కడ నేను కలిపేశాను కదా. స్టార్ట్. కుటుంబం ఒక కాంతిరేఖ, ఓదారుస్తుంది, ఆపదలో ఆదరణను అందిస్తుంది. మేము కూడా నీ వారమే అని కాటి వరకు నిన్ను మోస్తుంది. 1 స్టార్ట్. సంజయ్, ఇందాక చీకటి ఎదురుపడగానే కార్ లైట్స్ ఎందుకు ఆన్ చేసావు? ఓకేనా? సస్టైన్లో ఉండండి, వెంటనే తీద్దురు. 2, 1 స్టార్ట్. ఎదురుపడింది చీకటి, ప్రయాణం సాఫీగా సాగాలంటే లైట్ కంపల్సరీ ఉండాలి కదా. ఇంకొంచెం చూడకండి ఎవరు. స్టార్ట్. సంజయ్, ఇందాక చీకటి ఎదురుపడగానే లైట్స్ ఎందుకు ఆన్ చేసావు? ఓకే. సంజయ్, ఇందాక చీకటి ఎదురుపడగానే లైట్స్ ఎందుకు ఆన్ చేసావు? ఓకే. ఒక్కసారి ఇంకొకసారి. 2 1 స్టార్ట్. కుటుంబం ఒక కాంతిరేఖ, ఓదారుస్తుంది, ఆపదలో ఆదరణను అందిస్తుంది. మేము కూడా నీ వారమే అని కాటి వరకు నిన్ను మోస్తుంది. సస్టైన్లో ఉండిపోండి అన్న. 1 స్టార్ట్. సంజయ్, కుటుంబం అంటే భారం కాదురా, బాధ్యత. అర్థమైన వాడికి అది అమృతం. బలహీనుడికి కుటుంబమే బలహీనుడికి కుటుంబమే బలం, బలవంతుడికి అది మరింత బలవంతుడికి బలం. అది మరింత బలం. వన్ మోర్. కుటుంబం ఒక కాంతిరేఖ, ఓదారుస్తుంది, ఆపదలో ఆదరణను అందిస్తుంది. మేము కూడా నీ వారమే అని కాటి వరకు నిన్ను మోస్తుంది. ఓకే. 10, 12, 5, 4 4 4 5. కుటుంబం అంటే భారం కాదురా, బాధ్యత. చెప్పండి, ఎంతుందో ఆ పోర్షన్ చెప్పండి. సంజయ్, కుటుంబం అంటే భారం కాదురా, బాధ్యత. అర్థమైన వాడికి అది అమృతం. బలహీనుడికి కుటుంబమే బలం, బలవంతుడికి అది మరింత బలం. నా చేతిలో స్క్రిప్ట్ పెట్టారు. స్టార్ట్. ఎదురుపడింది చీకటి, ఎదురుపడింది చీకటి, ప్రయాణం సేఫ్టీగా సాగాలంటే ప్రయాణం సేఫ్టీగా సాగాలంటే లైట్ సహాయం ఖచ్చితంగా ఉండాలి కదా. లైట్ సహాయం ఖచ్చితంగా ఉండాలి కదా. అది కంటిన్యూ చేసే. లైట్ సహాయం 1 స్టార్ట్. సంజయ్, కుటుంబం అంటే భారం కాదురా, బాధ్యత. అర్థమైన వాడికి అది అమృతం, బలహీనుడికి అది బలం, బలవంతునికి మరింత బలం. 3 2 1 స్టార్ట్. సంజయ్, కుటుంబం అంటే భారం కాదురా, బాధ్యత. అర్థమైన వాడికి అది అమృతం, బలహీనుడికి అది బలం, బలవంతునికి మరింత బలం. 2, 1 స్టార్ట్. ఎదురుపడింది చీకటి, ప్రయాణం సాఫీగా సాగాలంటే లైట్ కంపల్సరీ ఉండాలి కదా. ఓకే.
ఓకే. నా బాడీ తిరిగిపోయింది పూర్తిగా. రెడీ 2 1 స్టార్ట్. సంజయ్, ఇందాక చీకటి ఎదురుపడగానే లైట్స్ ఎందుకు ఆన్ చేసావు? మళ్ళా రెడీ 3 2 1 స్టార్ట్. సంజయ్, ఇందాక చీకటి ఎదురుపడగానే లైట్స్ ఎందుకు ఆన్ చేసావు? చేదంచి రెడీ 1 2 ఏదో మాట్లాడుతున్నట్టు వాళ్ళు ఇప్పుడు సార్లు చెప్పారు. లిస్ట్ ఇంత. జస్ట్ ఇంకా నా దగ్గరకు వచ్చిన పర్వాలేదు, నువ్వు కొంచెం బ్లర్లోనే బాగుంది. ఉండను రెడీ చెప్పండి. రెడీ ఎందుకు డ్రైవ్ చేయాలి? చెప్తాను. ఓకే. డన్. ప్రైజ్ లార్డ్ మోహన్. హైరా విక్కీ హాస్పిటల్ का ఓకే, ఇంకా క్లోజ్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. చాలా మూమెంట్ ఇవ్వాలా? ఓకే. సుధాకరం కారం పండి. సుధాకరం ఒకసారి కారపరా ప్లీజ్. రే సంజయ్, నువ్వు వచ్చి కార్ డ్రైవ్ చేయరా. ఓకే, స్టాప్. ఓకే. మోహన్, నిలకడ లేని ధనం కోసం కుటుంబానికి దూరం అవ్వద్దు. బంధం బరువు కాదు, బాధ్యత. ఇప్పుడు ఏదో కష్టం వచ్చిందని కుటుంబాన్ని వదిలేస్తే నీ పిల్లలు ఎదిగిన తర్వాత రేపంటూ నీ కుటుంబం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు కదా నీ పిల్లలు కూడా నిన్ను వదిలేస్తే నీ పరిస్థితి ఏంటి? తల్లిదండ్రులను పంచుకోవడానికి వారు వస్తువులు కాదు, చేతులు మారే ఆస్తులు అంతకన్నా కాదు. నీవు ఎట్టి కొలతతో కొలుస్తావో అట్టి కొలతతో నీవు కూడా కొలవబడుతుంది. ఏం విత్తుతావో ఆ పంటనే కోస్తావని బైబిల్ చెప్తుంది. అంటే ఇప్పుడు నీ కుటుంబం ఎడల, నీ తల్లిదండ్రుల ఎడల ఏం చేస్తావో రేపు నీ పిల్లలు కూడా అదే చేస్తారు. దేవుని మాట సత్యం. కలను కని భావాన్ని చెబితే నిజాన్ని సహించలేక ధనానికి బంధాన్ని అమ్ముకున్నారు ఒకనాటి అన్నదమ్ములు. దేవుడే బంధాన్ని బలపరిచి ఇశ్రాయేలు కుటుంబాన్ని యోసేపు ద్వారా కట్టాడు. లోతు భార్య తండ్రి లాంటి అబ్రహామును లోతుకు దూరం చేస్తే బంధింపబడి బాధింపబడుతున్న లోతు బాధ తనదే అని అబ్రహాము భావించి బాధ్యతతో శత్రువులతో యుద్ధం చేసి మరి తన కొడుకైన లోతును విడిపించాడు. ఈ మాట వ్రాయించి కుటుంబ విలువలను దేవుడు తెలిపాడు. ఓకే అన్న. ఇప్పుడు హైరా విక్కీ హాస్పిటల్కేనా? ఓకే, థ్యాంక్ యూ. వన్ చేయాలి. ఓకే ఇదిలా సంతోష్. ప్రైజ్ లార్డ్ మోహన్. హైరా విక్కీ హాస్పిటల్కేనా? తీసుకోండి, మీరు తీసుకోండి. ఎక్స్ప్రెస్ తల ఒప్పన్నాను, మీరు ముందుకు చూడండి అలా. ఇప్పుడు అన్న వైపు చూసి ఎవరు ఉన్నారు? సుధాకర్ అన్న వైపు చూసి అన్న కారాపన్న
అన్న కారాపండి అన్న. అన్న రాడాపండి. ఓకే ఓకే డన్. ఎందుకురా నన్ను డ్రైవ్ చేయండి. ఎందుకు నన్ను ట్రై చేయబోతున్నా? ఓకే 1 స్టార్ట్. హైరా సంజయ్. ప్రైజ్ తీసుకో షాట్ తీయలేదు. స్టాప్. ప్రెసిడెంట్ సంతోష్. ప్రైజ్లా సంతోష్. ప్రెసిడెంట్ మోహన్. వన్ మోర్ ఇట్లా ప్రెసిడెంట్ సంతోష్. తర్వాత ఇట్లా నా దాని మీద చేసి తీరా హైరా. థర్డ్ నుంచి 2 3 2 1. సుధాకర్ కారాపండి ఒకసారి. రే వచ్చి ట్రై చేయి. స్టార్ట్ నో. స్టార్ట్ చేయలేదు. రెడీ 1 2 3 స్టార్ట్. సంజయ్ కారాపు. రెడీ 3 2 1 స్టార్ట్. రే మోహన్ వచ్చి ట్రై చేయి. కుటుంబంలో బాధ్యత కొందరిదైనా బాధ మాత్రం అందరిది. దేవుడిచ్చిన ఈ బంధం దేవుడు ఇచ్చిన ఈ బంధం ఎంతో విలువైనది. కొంతలేని తాను పొంతన లేని కారణాలతో కుటుంబ విలువలను దిగజార్చకండి. ఆ దేవుడు ఆ దేవుని అవమానపరచకండి. రెడీ 3 2 1 స్టార్ట్. మోహన్ చివరిగా ఒక్క మాట. తల్లి లేక తండ్రి లేక అన్న చెల్లెల బంధాన్ని ఎరుగక రోగం వస్తే తలకే ఇస్తున్నాను. లేట్ అయింది. లేట్ అవ్వకూడదు. ఏళ్ళ జీవితకాలానికే కలిసి ఉండలేకపోతున్నారా? మోహన్ నువ్వు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళలేదని నిన్ను మీ నాన్న కొడుతున్నప్పుడు అడ్డుపడిన అమ్మను, నీకు రోగం వస్తే చింతించిన సర్వ కుటుంబాన్ని, నీ చదువు కోసము పనిబాటన పట్టిన అన్నను, అన్న త్యాగాన్ని మర్చిపోయాను. అరవై ఏళ్ళ జీవితకాలానికే కలిసి ఉండలేకపోతున్నా. వన్ మోహన్ చిన్నప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళలేదని మీ నాన్న నిన్ను కొడుతున్నప్పుడు అడ్డుపడిన అమ్మను, నువ్వు రోగంతో మంచాన పడున్నప్పుడు నీకోసం చింతించిన సర్వ కుటుంబాన్ని, నువ్వు చదువుకోవాలని నీ కోసం పనిబాటన పట్టిన అన్నను మర్చిపోయావు. అన్న త్యాగాన్ని. అన్నను అన్న త్యాగం. రైట్. కళను కళభావాన్ని తెలిపాడని యోసేపు మీద ఈర్ష్యపడి ధనం కోసము అన్నలు అమ్మేశారు. కానీ ఆ కుటుంబాన్ని దేవుడు తిరిగి యోసేపు ద్వారా కట్టాడు. అబ్రహాము లోతు కుటుంబాలు విడిపోతున్నప్పుడు ఎందుకో లోతు భార్య ఏమీ అనకుండా ఉండిపోయింది. కానీ తిరిగి ఆ కుటుంబము నా కుటుంబము అని భావించి అబ్రహాము వెళ్ళి యుద్ధం చేసి లోతును తిరిగి తీసుకొచ్చాడు. కుటుంబ విలువలను దేవుడే బైబిల్లో వ్రాయించాడు. మోహన్
మోహన్ చివరిగా ఒక్క మాట. చివరిగా ఒక్క మాట. తల్లి లేక తల్లి లేక తండ్రి లేక అన్నా చెల్లెళ్ళ బంధాన్ని ఎరుగక రోగం వస్తే పట్టించుకునే దిక్కే లేక బాధపడే అనాథ జీవితాలు ఎన్నో ఒక్కసారి చూడాలి. అప్పుడు తెలుస్తుంది కుటుంబం ఎంత విలువైనదో. బంధం బంధుత్వం దేవుడిచ్చిన గొప్ప వరం. బంధం బలపడితేనే ఆత్మబంధం యొక్క లోతర్థమవుతుంది. వన్ మోర్. కుటుంబంలో బంధం కొందరిది, కుటుంబంలో బాధ్యత కొందరిదే అయినా బాధ మాత్రం అందరిది. దేవుడిచ్చిన ఈ బంధం ఎంతో విలువైనది. పొంతన లేని కారణాలతో కుటుంబ విలువలను దిగజార్చకండి, ఆ దేవుణ్ణి అవమానపరచకండి. రైట్, ఇంకొకసారి. రెడీ, 1 2 3 టేక్. కల భావాన్ని తెలిపాడని ఈర్ష్యపడి ధనం కోసము ఒకనాడు బంధాన్ని అమ్ముకున్నారు ఆనాటి అన్నలు. తిరిగి యోసేపు ద్వారా దేవుడు ఆ బంధాన్ని ఆ కుటుంబాన్ని కట్టాడు. లోతు అబ్రహం కుటుంబాలు విడిపోతున్నప్పుడు ఎందుకో లోతు భార్య ఏమీ అనకుండా మిగిలిపోయింది. కానీ ఆ కుటుంబము నా కుటుంబము అనుకుని అబ్రహాము వెళ్ళి యుద్ధం చేసి లోతుని గెలిచాడు. మోహన్, నిలకడలేని ధనం కోసము కుటుంబాన్ని వదిలేయడము సరైన నిర్ణయం కాదు. బంధం ఎప్పుడు బరువు కాదు. ఈరోజు ఏదో నీకు చిన్న కష్టం వచ్చిందని నీ కుటుంబాన్ని వదిలేద్దాం అనుకుంటున్నావు, కానీ రేపు నీ పిల్లలు పెద్దయ్యాక నీ విషయంలో వారు అలాగే ఆలోచించారనుకో, నీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. తల్లిదండ్రులను పంచుకోవడానికి వాళ్ళు వస్తువులు కాదు, చేతులు మారడానికి వాళ్ళు ఆస్తులు కాదు. నీవు ఎట్టి కొలతతో కొలుతువో అదే కొలతతో కొలవబడతావు. ఏది విత్తుతావో అదే పంటను కోస్తావని బైబిల్ చెప్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే, ఈరోజు నీ కుటుంబం ఎడల, నీ తల్లిదండ్రుల ఎడల నువ్వు ఎలాగైతే ప్రవర్తిస్తావో రేపు నీ పిల్లలు నీ ఎడల అదే విధంగా ప్రవర్తిస్తారు. ఇది దేవుడు చెప్పిన సత్యం. ఆడ కొట్టి పెట్టి పత్తన్న కొట్టి పెట్టినారు. ఇది హగ్గాగా సెకండ్ అన్న ఇంకొకటి స్టార్ట్ చేయాల్సిందే, నువ్వు మాట్లాడిందా? నేను పోతానా. రోల్ 3 2 1 యాక్షన్. మోహన్, నిలకడలేని ధనం కోసము కుటుంబాన్ని వదిలేయడము కరెక్ట్ కాదు. బంధం ఎప్పుడు బరువు కాదు. ఈరోజు ఏదో చిన్న కష్టం వచ్చిందని నీ కుటుంబాన్ని వదిలేద్దాం అనుకుంటున్నావు, రేపు నీ పిల్లలు పెద్దయ్యాక వాళ్ళు కూడా నీ విషయంలో అలాగే ఆలోచిస్తే నీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. పంచుకోవడానికి వాళ్ళు అన్న ఫస్ట్లో 1 స్టార్ట్. మోహన్, నిలకడలేని ధనం కోసము కుటుంబాన్ని వదులుకోకూడదు. బంధం బరువు కాదు. ఈరోజు ఏదో చిన్న కష్టం వచ్చిందని నీ కుటుంబాన్ని వదిలేద్దాం అనుకుంటున్నావు, రేపు నీ ఎడల నీ పిల్లలు కూడా అదేవిధంగా ఆలోచిస్తే నీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. పంచుకోవడానికి తల్లిదండ్రులు ఆస్తులు కాదు కదా, పంచుకోవడానికి తల్లిదండ్రులు వస్తువులు కాదు కదా, మార్చుకోవడానికి వాళ్ళు ఆస్తులు అంతకన్నా కాదు. కట్ 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 మళ్ళీ మధ్యలో మీరు కౌగిలించుకొని మనడు సెకండ్స్. మోహన్, నిలకడలేని ధనం కోసం కుటుంబాన్ని వదులుకోకూడదు. బంధం బరువు కాదు. ఏదో చిన్న కష్టం వచ్చిందని నీ కుటుంబాన్ని వదిలేద్దాం అనుకుంటున్నావు, కానీ రేపు నీ పిల్లలు పెద్ద అయ్యాక నీ విషయంలో వాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తే నీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. ఇష్టమైన ఈ హేతు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో
ఆ కుటుంబానికి ఆధారం దేవుడే ఉండాలి. మనుషులున్న చోట సమస్యలు తప్పకుండా ఉంటాయి. అలానే సమస్యలను బట్టి విడిపోవడం కంటే సమస్యలను పరిష్కరించుకోవడమే మేలు. ఇంగ్లీష్లో చెప్పేసండి. కష్టం ఓకే, తెలుగు 2, 1 స్టార్ట్ నౌ. నువ్వు ఆకలితో ఉన్నప్పుడు నీ ఆకలి తీర్చడానికి 6 పస్తులున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు నీతో కూడా ఉండేదే కుటుంబం. సింగిల్ స్టార్ట్. మోహన్, నిలకడలేని ధనం కోసం కుటుంబాన్ని వదులుకోవద్దు. బంధం బరువు కాదు. ఇప్పుడు ఏదో చిన్న కష్టం వచ్చిందని నీ కుటుంబాన్ని నువ్వు వదిలేద్దాం అనుకుంటున్నావు. రేపు నీ పిల్లలు పెద్ద అయ్యాక నీ విషయంలో వారు అలాగే ఆలోచిస్తే నీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. పంచుకోవడానికి తల్లిదండ్రులు వస్తువులు కాదు కదా, మార్చుకోవడానికి ఆస్తులు అంతకన్నా కాదు. నీవు ఎట్టి కొలతతో కొలుస్తావో అదే కొలతతో నీకు కూడా కొలవబడుతుంది. నీవేది విత్తుతావో అదే కోస్తావు అని బైబిల్ చెప్తుంది. అంటే ఈరోజు నీ కుటుంబం ఎడలా, నీ తల్లిదండ్రుల ఎడలా నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో రేపు నీ పిల్లలు కూడా నీ ఎడల అదేలాగా ప్రవర్తిస్తారు. ఇది బైబిల్ చెప్పిన సత్యం. ఇంకోటి మోహన్, నిలకడలేని ధనం కోసం కుటుంబాన్ని వదులుకోకూడదు. బంధం బరువు కాదు. ఈరోజు ఏదో చిన్న కష్టం వచ్చిందని నీ కుటుంబాన్ని వదిలేద్దాం అనుకుంటున్నావు. రేపు నీ పిల్లలు పెద్ద అయ్యాక వాళ్ళు కూడా నీ విషయంలో అలాగే ఆలోచిస్తే నీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. పంచుకోవడానికి తల్లిదండ్రులు వస్తువులు కాదు కదా, మార్చుకోవడానికి ఆస్తులు అంతకన్నా కాదు. నీవు ఎట్టి కొలతతో కొలుస్తావో అదే కొలత నీకు కొలవబడుతుంది. నీవేమి విత్తుతావో అదే పంటను కోస్తావో అని బైబిల్ చెప్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఈరోజు నీ కుటుంబం ఎడల, నీ తల్లిదండ్రుల ఎడల నువ్వు ఎలాగైతే ప్రవర్తిస్తున్నావో రేపు నీ పిల్లలు కూడా నీ ఎడల అదే విధంగా ప్రవర్తిస్తారు. ఇది దేవుడు చెప్పిన సత్యం. నౌ. ఇంకేమన్నావు? ఓల్డేజ్ హోమా? నువ్వు మీ తల్లిదండ్రులను వదిలేస్తావని నువ్వు పుట్టకముందు వాళ్ళకి తెలుసుంటే ఇప్పుడు నీ పరిస్థితి ఏమయ్యేదో ఒక్కసారి ఆలోచించు. ఓకే. ఈ హేతు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో దానికి ఆధారం దేవుడే ఉంది. మనుషులున్న చోట సమస్యలు తప్పకుండా ఉంటాయి. అలాని వాటిని బట్టి మనుషులను దూరం చేసుకోవడం కాదు, సమస్యను పరిష్కరించుకోవడమే లేదు. ఓకేనా? ఓకే. స్టార్ట్. నువ్వు ఆకలితో ఉన్నప్పుడు నీ ఆకలిని తీర్చడానికి 6 పస్తులు ఉన్నారు. ఓకే, కట్ చేయండి. స్టార్ట్. సంజయ్, సంతోషం అంటేనే కుటుంబం. 2 చేతులు కలిస్తేనే శబ్దం. 2 వ్యక్తిత్వాలే గొడవకు కారణం. ప్రభువు కుటుంబాన్ని వదిలేసి పరిచర్య చేయలేదు, కుటుంబ బాధ్యతను నెరవేర్చి పరిచర్య చేశాడు. ఓకే, ఒక్క నిమిషం. స్టార్ట్. రే సంజయ్, ఏంటన్నావు? కలిసింటి గొడవ పడడం కంటే విడిపోయి సంతోషంగా ఉండడం మంచిదా? రేపు పొద్దున ఎవరైనా నీ పిల్లలకు కూడా ఇలాంటి సలహా ఇస్తే ఒక తండ్రిగా నీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు డైరెక్ట్గానా అన్నా మీరు మూమెంట్ షార్ట్ ఇచ్చుకోండి. ఓకేనా? 1 స్టార్ట్. కుటుంబం ఒక కాంతి రేఖ, ఓదారుస్తుంది, ఆపదలో ఆదరణను అందిస్తుంది. మేము కూడా నీ వారమే అని కాటి వరకు నిన్ను మోస్తుంది. 1 స్టార్ట్. సంతోషం అంటేనే కుటుంబం. 2 చేతులు కలిస్తేనే శబ్దం. 2 వ్యక్తిత్వాలే గొడవకు కారణం. ప్రభువు కుటుంబాన్ని వదిలేసి పరిచర్య చేయలేదు, కుటుంబ బాధ్యతను నెరవేర్చి పరిచర్య చేశాడు. మరొకసారి 2, 1 స్టార్ట్. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో ఆ కుటుంబానికి దేవుడే ఆధారం. మనుషులున్న చోట సమస్యలు తప్పకుండా ఉంటాయి. అలానే మనుషుల నుండి విడిపోవడం కంటే ఆ సమస్యలను పరిష్కరించుకోవడమే మేలు. 3, 2, 1 స్టార్ట్.
సంతోషం అంటేనే కుటుంబం, రెండు చేతులు కలిస్తేనే శబ్దం, ఇద్దరు వ్యక్తిత్వాలే గొడవకు కారణం. ప్రభువు కుటుంబాన్ని వదిలేసి పరిచర్య చేయలేదు, కుటుంబ బాధ్యతను నెరవేర్చి పరిచర్య చేశాడు. ఓకే, రెడీ 2 1 స్టార్ట్. ఇంకేంటన్నావు? ఓల్డ్ ఏజ్ హోమా? నువ్వు మీ తల్లిదండ్రులను వదిలేస్తావని నువ్వు పుట్టక ముందే వాళ్ళకి తెలుసుంటే ఇప్పుడు నీ పరిస్థితి ఏమయ్యేదో ఒక్కసారి ఆలోచించు. అక్రమం చోటు చేసుకోకుంటే అది విలువైనది కూడా. మోహన్ 1 2 3 స్టార్ట్. బంధం ఏదైనా అది బలమైనదే, అక్రమం చోటు చేసుకోకుంటే అది విలువైనది కూడా. ఇప్పుడు ఫ్రీగా ఈ హేతు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ కుటుంబానికి దేవుడే ఆధారం కావాలి. మనుషులున్న చోట సమస్యలు ఉంటాయి ఖచ్చితంగా, అలాని మనుషుల నుండి విడిపోవడం కాదు, ఆ సమస్యలను పరిష్కరించుకోవడమే మేలు. నువ్వు ఆకలితో ఉన్నప్పుడు నీ ఆకలి తీర్చడానికి వారు పస్తులున్నారు. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీతో కూడా ఉండేదే కుటుంబం. ఓకే స్టార్ట్ నౌ. బంధం ఏదైనా అది బలమైనదే, అక్రమం చోటు చేసుకోకుంటే అది విలువైనది కూడా. రైట్. నువ్వు ఆకలితో ఉన్నప్పుడు నీ ఆకలిని తీర్చడానికి వారు పస్తులున్నారు. దూరమైన వారికి. ఓకే రెడీ. రెడీ 3 2 1 స్టార్ట్. సంజయ్, సంతోషం అంటేనే కుటుంబం, రెండు చేతులు కలిస్తేనే శబ్దం, ఇద్దరు వ్యక్తిత్వాలే గొడవకు కారణం. ప్రభువు పరిచర్యను వదిలేసి కుటుంబం. రైట్, మళ్ళీ ఒకసారి 3 2 1 స్టార్ట్ నౌ. అవును మోహన్, బ్రతుకు ప్రయాణంలో భక్తి ప్రయాణంలో చీకటి బీలాలు ఎన్నో. శ్రమ అనే చీకటి, బాధ అనే చీకటి, భవిష్యత్తు గురించిన ఆందోళన అనే చీకటి బీలాలు ఎన్నో ఉన్నాయి. అలాని లైట్ ఆఫ్ చేసి ప్రయాణం చేస్తే ఎంతో ప్రమాదం కదా. అలుముకున్నాయని 2 1 స్టార్ట్. ఇంకేంటన్నావు? ఓల్డ్ ఏజ్ హోమా? నువ్వు మీ తల్లిదండ్రులను వదిలేస్తావని నువ్వు పుట్టక ముందే వాళ్ళకి తెలుసుంటే నీ పరిస్థితి ఇప్పుడు ఏమయ్యేది ఒక్కసారి ఆలోచించు. ఓకే 3 4 నువ్వు ఆకలితో ఉన్నప్పుడు నీ ఆకలి తీర్చడానికి వారు పస్తులున్నారు. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీతో కూడా ఉండేదే కుటుంబం. ఆకలి పోయింది. రే సంజయ్, ఏంటన్నావు? కలిసి ఉండి గొడవ పడడం కంటే విడిపోయి సుఖంగా ఉండడం మంచిదా? పొద్దున ఎవరైనా నీ పిల్లలకు కూడా ఇలాంటి సలహాను ఇస్తే ఓ తండ్రిగా నీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించు. నువ్వు ఆకలితో ఉన్నప్పుడు నీ ఆకలి తీర్చడానికి వారు పస్తులున్నారు. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీతో కూడా నిలిచేదే కుటుంబం. ఓకే. బంధం ఏదైనా అది బలమైనదే, అక్రమం చోటు చేసుకోకుంటే అది విలువైనది కూడా.